ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సమావేశమయ్యారు. అక్టోబర్ 1న సర్కు సంబంధించిన ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ కార్యక్రమంపై చర్చించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. 2002లో ఓటు ఎక్కడి నుండి వేశామనేది మ్యాప్ తీసుకుంటారన్న ఆయన, ఒకవేళ ఆ ఏడాదిలో ఓటు హక్కు లేకపోతే మన తల్లిదండ్రులు ఎక్కడ ఓటు వేశారనేది ఆరా తీస్తారని పేర్కొన్నారు. పార్టీ అంతా ఒక దగ్గరకు వచ్చి ఆ దగ్గరకు వచ్చిన సందర్భంలో ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మోటివేట్ అయితే మీరు మళ్ళీ తిరిగి కిందకెళ్ళి ప్రజలను మోటివేట్ చేయగలరు. కాబట్టి ఈ మోటివేషన్ జరగాలి అని అంటే కంపల్సరీగా సహేతుకమైన రిప్రజెంటేషన్ ప్రతి బూత్ నుంచి, ప్రతి డివిజన్ నుంచి, ప్రతి గ్రామం నుంచి అవసరం మిత్రులారా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను పేరు తీయను కానీ ఒక కార్పొరేటర్ ఉన్నాడు, ఆయనకు ఒక పదవి ఇచ్చిన, కార్పొరేటర్ అంటే భార్య పెద్ద పదవి ఇచ్చిన, ఆయనకి ఒక పదవి ఇచ్చిన, ఇద్దరున్నారు. ఉన్నంత కాలం ఉండే